వైకుంఠ శర్మణం అత్రే అంటే స్వామివారి యొక్క తండ్రి గారి పేరు వైకుంఠనాథుడు, వారి గోత్రం అక్షర గోత్రం. స్వామివారి యొక్క గోత్రం అంతర్యామి అక్షర గోత్రం. వైకుంఠనాథుడు అన్నమాట. వారి యొక్క నాన్నగారి పేరు వైకుంఠనాథుడు. ఇప్పుడు మీ స్వామివారి పేరు మీకు మాకు తెలుసు, చెప్పదండి అయ్యా అనకండి, మేము చెప్తా వినండి. శుభం భవతు పరవ్యూహమిభవ అంతర్యామి అర్చావతార పంచారణేయ పరమరాన్విత పరబ్రహ్మ గోత్రోద్భవాయ శ్రీరంగనాథ శర్మణే వరాయ. స్వామివారి గోత్రం పరబ్రహ్మ స్వరూపం. స్వామివారి పేరు శ్రీరంగనాథుడు. మీ యొక్క అబ్బాయికి మాకు అమ్మాయిని ఇస్తున్నాం. ఈ యొక్క ప్రవరలో స్వామివారి యొక్క తల్లిదండ్రుల పేరు, స్వామివారి యొక్క గోత్రం తెలుసుకుంటాం అన్నమాట. ఇప్పుడు మీ అంటే మా స్వామివారి గురించి ఎంత చెప్తాం కానీ మీ అమ్మవారి గురించి మాకు తెలియదు. అసలు ఎవరి మనవరాలు, ఎవరి కూతురు, ఆమె పేరు ఏమిటి, అసలు నిన్నటి రోజు మనం పేరు కూడా తెలుసుకోలే. పేరు కూడా తెలుసుకోలే. ఆమె మా ఇంటికి వచ్చి ఏం చేస్తాను అడగండి. మా ఇంటికి వచ్చి ఏం ఉద్ధరిస్తారు? మా ఇంటికి వచ్చి ఏం చేస్తారు? ఏం ఉద్ధరిస్తారు? అలా కాదు, ఎందుకు చేసుకోవాలి? మీ కులం గోత్రం తెలుసుకోకుండా ఏదో అబ్బాయి నచ్చాడని చెప్పి మేము వచ్చేసాం కానీ అదే అమ్మాయి నచ్చింది. ఇప్పుడు అన్నీ తెలుసుకుందాం. మీరు అడుగుతున్నారు, లేకపోతే అడిగే వాళ్ళు కాదు కదా. మొదలు పెట్టింది ఎవరు? మీరు. మేము సైలెంట్ గా పెళ్లి చేసుకొని వెళ్ళిపోయేవాళ్ళం. మీరే అన్ని గెలికారు, మీరే అడుగుతున్నాం ఇప్పుడు. అంటే ఇక్కడ ఎవరినైనా పెళ్లి చేసుకునేటప్పుడు మనం మనుషులైనా కూడా అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలంటారు కదండి. అలాగే ఇప్పుడు మనం 3 తరాలుగా స్వామివారు చూస్తున్నాం అనమాట. వాళ్ళ తాతగారు కానీ, వాళ్ళ నాన్నగారు కానీ, వాళ్ళ ఈమె పేరు కానీ. ఇప్పుడు వాళ్ళకి ఎలా అయితే మనం ఎలాగైతే స్వామివారిని ప్రశ్నించామో, స్వామివారు కూడా అమ్మవారిని ప్రశ్నించారనమాట. నువ్వు ఎవరి యొక్క మనవరాలవు, ఎవరి కూతురువు, అసలు నీ పేరేమిటి అని చెప్పి స్వామివారి తరపున వాళ్ళు స్వామివారు అడగలే, వాళ్ళ అమ్మ నాన్నగారు వీళ్ళంతా కూడా అడిగారనమాట. బంధుమిత్రుడు ఉండరు కదా. సాలామృత సంవరణ అమృతహరణ త్రయాభిషేయ ప్రవరాన్విత సాలామృత గోత్రోద్భవాయ కాశ్యప శర్మణో నత్రీ. అమ్మవారి యొక్క తాతగారి పేరు కాశ్యప శర్మణో నత్రీ. ఆయన పేరు కాశ్యప శర్మ అనమాట. ఆయన యొక్క మనవరాలే ఈ యొక్క గోదా అమ్మవారి. సాలామృత గోత్రోద్భవాయ అమ్మవారి యొక్క గోత్రం సాలామృత గోత్రం. గోదా అమ్మవారి గోత్రం సాలామృత గోత్రం అన్నమాట. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు త్రయారుషేయ సాలామృత సౌవర్ణ అమృతహరణ త్రయారుషేయ ప్రవరాన్విత సాలామృత గోత్రోద్భవాయ వేదాత్మన శర్మణ పౌత్రీ. ఈ యొక్క అమ్మవారి యొక్క నాన్నగారి పేరు వేదాత్మన శర్మణ అనమాట. ఈ యొక్క అమ్మవారి యొక్క నాన్నగారి పేరు వేదాత్మనుడు కాబట్టి వేదాత్మ శర్మణో నత్రీ. చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు త్రయారుషేయ సాలామృత సౌవర్ణ అమృతహరణ త్రయారుషేయ ప్రవరాన్విత సాలామృత గోత్రోద్భవాయ విష్ణు చిత్తు శర్మణ పుత్రీ. మా యొక్క అమ్మాయి గారి యొక్క తండ్రి గారి పేరు విష్ణు చిత్తుడమ్మ. ఇది మా యొక్క అమ్మాయిలా జన్మించింది అనమాట. మా అమ్మాయి గురించి తెలుసుకున్నారు కాబట్టి ఇప్పుడు మీరు మా అమ్మాయి చేసుకోవడానికి నిశ్చయంగా ఉన్నారా? మనం ఇవ్వడానికి నిశ్చయంగా ఉన్నామమ్మా? అందరం కలిసిపోయాం. అంటే వాళ్ళ కులం తెలిసింది, వాళ్ళ గోత్రం తెలిసింది కాబట్టి వాళ్ళకు మనకు ఇవ్వడానికి సిద్ధం అనమాట. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు త్రయారుషేయ ప్రవరాన్విత సాలామృత సౌవర్ణ అమృతహరణ త్రయారుషేయ ప్రవరాన్విత సాలామృత గోత్రోద్భవాయ శ్రీ గోదానామ్నీం కన్యీం వర్ధినీ. అమ్మవారి యొక్క పేరు గోదా అమ్మవారు అనమాట. ఇప్పుడు తెలుసుకున్నాం ఆమె యొక్క పేరు. మేము వృణిధ్వం అంటాం, మీరు వృణీమహే అనండి. అబ్బాయి తరపు ఉండేవాళ్ళు వృణీమహే, అమ్మాయి తరపు ఉండేవాళ్ళు వృణిధ్వం. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః
శుభం భవతు త్రయానుజేయ స్థాళామృత సౌపర్ణ అమృతహరణ త్రయానుజేయ ప్రవరాన్విత స్థాళామృతగోత్రోద్భవాయ శ్రీ గోదానాంనీం కన్యాం వర్ధినీం వృణీమహే వృణీధ్వం వృణీమహే. చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యః పంచారుషేయ ప్రవరాన్విత పరబ్రహ్మగోత్రోద్భవాయ ఆదినారాయణ శర్మణోరత్రే. చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యః వ్యూహే పరబ్రహ్మ శర్మణో గోత్రాయ పరబ్రహ్మ గోత్రోద్భవాయ వైకుంఠనాథ శర్మణ పౌత్రే. విధానే అంతావతారే అర్చావతారే పంచారే ప్రవరాన్విత పరబ్రహ్మ గోత్రోద్భవాయ వాసుదేవ శర్మణ పుత్రాయ అంతర్యామి అర్చావతార స్వరూపిణే పంచారుదేయ ప్రవరాన్విత పరబ్రహ్మ గోత్రోద్భవాయ శ్రీ రంగనాథ శర్మణే వారాయ. గోవింద గోవింద. చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. సాలామృత సౌవర్ణ అమరాహరణ త్రయానుజే ప్రవరాన్విత సాలామృత గోత్రోద్భవ వేదాత్రశర్మణః పౌత్రే. చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. సాలామృత సౌవర్ణ అమరాహరణ త్రయానుజే ప్రవరాన్విత సాలామృత గోత్రోద్భవ విష్ణుచిత్తశర్మణః పౌత్రే. చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. సాలామృత సౌవర్ణామృతాహరణత్రయానుజేయ ప్రవరాన్విత సాలామృత గోత్రోద్భవ శ్రీగోదానాంనీం కన్యా వర్ధినీం వృణీమహే వృణీధ్వం వృణీమహే. గోదామాత గోవింద గోదామాత గోవింద గోదామాత గోవింద గోవింద. పాదప్రక్షాళన. ఓం నీ పాదం బ్రహ్మగడి బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానిని పాదము కడిగిన పాదము బ్రహ్మము తానిని పాదము బ్రహ్మ కడిగిన పాదము. గోవిందా చిరగిన నీ పాదము బలితరమోపిన పాదము
పరి పరి విధముల పరమొసగిడి పాదము తిరువేంకటగిరి తిరువేంకటగిరి తిరుమలి చూపిన తిరువేంకటగిరి తిరుమలి చూపిన పరమ పరముని పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానే మా ఫోన్లో బట్టలు తీసుకోండి కడిగిన పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మ కడిగిన పాదము జై శ్రీమన్నారాయణ. వాళ్ళకి ఇచ్చేసుకో వాళ్ళకి మనం అమ్మాయి తరపున వాళ్ళు అబ్బాయి కాళ్ళు కడిగాం. కాళ్ళు కడిగి నోరు తీపి చేయాలి కదా. మా తరపున మధుపరకు వేయండి. ఏం చేశారు? కాళ్ళు కడిగారు. ఏం చేశారు? గట్టిగా 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 వినపడలేదు. కాళ్ళు కడిగారు. కాళ్ళు కడిగి ఏం చేశారు? నీళ్ళని నెత్తి మీద. నిన్నేమో అన్నారు, నల్లకున్నాడు స్వామి, బాగలేడు, ధనం లేదు, ధాన్యం లేదు, ఏమీ లేదు. ఇప్పుడు ఏం చేశారు? కాళ్ళు కడిగారు. గట్టి చెప్పండి. కాళ్ళు కడిగిన నీళ్ళు ఏం చేశారు? నెత్తి మీద చదువుకున్నారు. అదే మా స్థాయి. మీ నెత్తి మీద మా స్థాయి. పిచ్చరా भी बाकी है. అంటే ముందు కాలు కడతాము, తర్వాత కాలు కట్టేస్తాము. మధుపరకు స్వామి మనవాడైనప్పుడు చేస్తాం, పాదాలను పెట్టుకోవడం నష్టమేం లేదు కదమ్మా. ధన్వంతర్యామినే మన ఇంట్లో తెచ్చేసుకున్నాం మన వాళ్ళు కూడా. అటువంటి అల్లుడికి ఏం చేసినా తక్కువే, ఆయన ఏం చేసినా మనకి ఎక్కువే. నైస్ శ్రీమతి. ఇప్పుడు కాళ్ళు కడిగాం, తర్వాత కాళ్ళు కట్టేస్తాం. ఎక్కడ పోకుండా ఎక్కడ మేము చూసుకుంటాం. మధ్యలో బంధువులే. దేవుళ్ళకే కాదు, మనుషులకు కూడా. భార్య భర్తలు బాగానే ఉంటారు. చుట్టుపక్కల వాళ్ళు వాద్యం. గట్టి మేళం. ఓం మధువాదారుదాయతే మధుక్షరంతి సింహః మాధ్యేన సంఘోషధీః మధురక్తముదోషసి మధుమత్వాభ్యం రజః మధుజ్యోరస్వరపితా మధుమాన్యోనస్పదర్ మధుమాగుంభస్తు సూర్యః. గోవిందా 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 గోవిందా. మధువాదారుదాయతే మధుక్షరంతి సింహః మాధ్యేన సంతోషదే మధురక్తముదోషసి మధుమత్పత్తిభ్యం రజః మధుజ్యోరస్ఫురపితా మధుమాన్యోరస్పదర్ మధుమాగుహస్తు సూర్యః. గోవిందా గోవిందా
పర్సా ఇట్లా పెట్టమంటున్నా. ఇట్లా మంచిగా. గోవిందా గోవింద గోదా సమేత రంగనాథ స్వామి గోవింద గోదా సమేత రంగనాథ స్వామి గోవింద 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 అభివస్తాస్మసనాన్యశాభిదేవస్తుదగా పూయమానః అభినంద్రభృత్తవే బహిరంగ్యాం భస్మా కఠినో దేవసోమ హస్తార్థాక్షదాని సమర్పయామి. మా మహాసంకల్పం జరుగుతుందమ్మా. మహాసంకల్పం జరుగుతుంది. ఇప్పుడు అబ్బాయి అమ్మాయి కలిపేశాం కదా, అబ్బాయి అమ్మాయిని తీసుకొని ఎక్కడ జరుగుతాడు అనేది అని చెబుతారు అనమాట. అతల వితల సుతల తలాదల రసాదల మహాదల పాదాల సప్త పాదాల శివ పరిపాలితే అన్ని లోకాలు తిరుగుతాడు అనమాట. అవన్నీ వివరిస్తున్నారు. ఇప్పుడు ఆ యొక్క ఘట్టం అనేది మహాసంకల్పం. అందరూ అక్షంతలు పట్టుకోండి. ఒక్కసారి నేను చెప్పినప్పుడు మీ యొక్క గోత్రనామాన్ని స్మరణ చేసుకోండి. చట్పాలు తీసుకెళ్ళి అక్షంతలు అందరూ అక్షంతలు పట్టుకోవడమా? అమ్మా అందరూ కూడా ఒకసారి వినండి. అమ్మా అందరూ కూడా ఒకసారి వినండి. అంటే అమ్మా ఒకసారి వినండి. ఆడపడుచు వైపు ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక సందేహం వచ్చిందనమాట. ఇప్పుడు పెళ్లి చేస్తున్నాము, ఆడపిల్లలందరినీ కోరుకుంటుంది. హనీమూన్కి ఎక్కడ పిలుచుకెళ్తాడు, ఎక్కడ పిలుచుకెళ్తాడు అంటే ఇప్పట్లో అంటే ఆస్ట్రేలియా ఆఫ్రికా అంటే వెళ్తారు. అప్పట్లో ఆయనకి ఏమేమి ఎక్కడికెక్కడికి వెళ్ళేవాడు, ఆయనకి ఏమేమి లోకాలు ఉన్నాయి, ఎటువంటి లోకాల్లో తిరుగుతాడు, ఎటువంటి నదులు స్నానాలకి తీసుకెళ్తాడు, జలగాలాడడానికి అని చెప్పి ఈ యొక్క మహాసంకల్పంలో అంతా కూడా వివరంగా ఉంటుందన్నమాట. కాబట్టి నేను ఇప్పుడు అమ్మవారి తరపుగా నేను స్వామివారిని అడిగాను, ఎక్కడికి తీసుకెళ్తారంటే మా అమ్మాయి హనీమూన్కి అంటే ఈ యొక్క మహాసంకల్పం ద్వారా స్వామివారి ప్రారంభిస్తారు. అక్షంతలు నమస్కారం వేసుకొని ఇప్పుడు చెప్పేది పెట్టుకోవడం. అశ్వ శ్రీమద్భగవదో మహాపురుషస్య శ్రీమదాది నారాయణస్య అచింత్య పరిమిత శక్తి ప్రేమారస్య మహాజనోర్భమధ్యే పరిభ్రమమాణానమనేకకోటి బ్రహ్మాండానామేకమే వ్యక్తా వ్యక్తి మహాదహంగార పృథివ్యాపస్తేజో వైరాకాశాద్యావృతే రావృతేస్మిన్ మహతి బ్రహ్మాండ ఖండయోర్मध्ये సకలాధిష్టానవరాహంష్టాంగుణమనారస్య జగన్మూలధార శక్తిః పూర్ణానందదేరావృతి పుండరీకవామన కుమరాంజన పుష్పదంత సార్వభౌమ ప్రతిష్టాఖ్యాదిక్యదేవ ప్రతిష్ఠిత స్యాత్ అతలా
వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్త పాతాళ ఉపరిపాలితే భూలోక భువరులోక సువరులోక మహరులోక జనలోక తమోలోక సత్యలోకాల మతో భాగే చక్రవాల శైల మహావలయ మధ్యవర్తిన్యాన్ మహానాలయమాన పరిరాజస్య శేషస్య సహస్ర ఫలమండల మండితే ఇంద్రాగ్నియమనిరంతి వరుణవాయు కుబేర ఈశాన్యాదిస్త్రిక్పాలక పాలితే వలయాకారణవనేక్షు సురాసర్పిత విక్షీర శుద్ధజల రామృతేస్మిన్ మహదే జంభూ ప్రక్ష కుజగ్రవంశ సార్వభౌమ సుప్రతిష్టాఖ్యాదిగ్గుణ ప్రశ్చితే ఓం కర్మ భూమో భారత కిం పురుష అంగవంగకలింగ కాశ్మీర కాంబోజి కసౌవీర సౌరాష్ట్ర మహారాష్ట్ర మాధవ మాధవ సౌరవ సౌమ్యవంతి గంగా గోదావరి భీమవతి తుంగభద్ర కృష్ణవేణి కావేరి చంద్రభాగ పంపాజిన సరస్వతి నర్మదా గంగోత్రి రేణుకా పంచనాది మహానది విలసితే అయోధ్యా మధుర మాయా కాశీ పరమేశ్వరి పరమేశ్వరాది మహాశక్తిస్తయుతే శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే దేవ సకల జగద్రక్షుపరార్థ బలినోనో బ్రహ్మణ ప్రదవరార్తే పంచాదశితే ద్వితీయపరార్తే పంచాదశే పరమాత్మకే ప్రథమమాసే ప్రథమే పక్షే ఆది ద్వితీయయామే తృతీయ ముహూర్తే త్రయోదశ కరికాయ పార్థివకల్ప అనంతకల్ప కూర్మకల్ప బ్రహ్మకల్ప వరాహకల్ప శ్వేతవరాహకల్ప ప్రళయకల్ప సావిత్రకల్పానాం మధ్యే శ్వేత సూర్యాగ్నిబ్రహ్మరుద్ర దక్షిణోత్సవాచ్చ చతుర్దశ మధ్యే సప్తమే వైవస్వతమన్వంతరే ఇదానీం యుధిష్ఠిర విక్రమార్క శాలివాహన విజయాభినందన నాగార్జున భక్తానాం మధ్యే తృతీయే శాలివాహన శకే అష్టావింశతి సహస్రాన్విత సప్తదశలక్షాగ్రే కృతయుగే షण्णति सहस्रान्वित द्वादश युगे याते श्रीशैलस्यामे प्रदेशे कृष्णागारे कृष्णागोदावरी मध्ये कल्याणमण्डपे समस्तदेवता ब्रह्मणारिहर गुरुजनसन्निधौ अस्मिन् वर्तमान व्यावहारिकचान्द्रमाणेन प्रभवादि षष्ठे संवत्सराणां मध्ये श्रीमङ्गलकर विश्वावसुनाम संवत्सरे दक्षिणायने पुष्यमासे हेमंत ऋतौ कृष्णपक्षे दशम्यां शुभपुण्यतिथौ वासरः वासुस्तु भौमवासरुक्ताय विशाखा नक्षत्रयुक्तायां शुभनक्षत्र शुभयोग शुभकर्ण एवं विशेषविशिष्टाय अस्यां शुभतिथौ మీ యొక్క గోత్రనామాల్ని ఒకసారి స్మరణ చేసుకోండి. नाना गोत्रोद्भवस्य नाना नामधेयस्य अस्माकं सह कुटुम्बानां అడగండి. నామధేయస్య ధర్మపత్ని సమేతస్య మమ జన్మాభ్యాసాత్ జన్మ ప్రభృతి ఏతక్షణ పర్యంతం మధ్యే వర్తనికాలే సంభావిత పాపానాం వాక్పాదాని వాయు పస్థానాం పంచానాం కర్మేంద్రియాణాం నక్షత్రు శ్రోత్ర జిహ్వ ధ్యానానాం పంచానాం జ్ఞానేంద్రియాణాం ఏతేషాం ప్రత్యేకస్య ప్రవేగస్య అంతః కరణ్యస్య గోచారస్య సంభతే సతి సకల నివృత్తి ద్వారా పితॄణాం శాశ్వత బ్రహ్మలోకే నివాస నిత్య నివాస సిద్ధ్యర్థం తైలే సూర్యమండల పర్యంతం కృతే రాజ వర్ష సహస్ర వసాన ఏకైక
శిలాప హర్షక్రమేణ సర్వరాశ్యప హర్షద సన్మలే కాలే బ్రహ్మలోకే నిత్యనివాస సిద్ధ్యర్థం యవశ్చ సూర్యమండల పర్యంతం కృత రాశేశ్వర్ష సహస్రవర్ష కాల ఏకైక వ్యాపక్షర్ష క్రమేణ స్వర్ష రాశ్యప హర్షిత సన్మిత కాలే బ్రహ్మలోకే నిత్యనివాస సిద్ధ్యర్థం మాపై రక్ష మండల పర్యంతం బుధరాశ్యే వర్ష సహస్ర వసాన ఏకైక మాప మాష పకర్ష క్రమేణ సూర్యమండల క్రమేణ సర్వ నిత్య సిద్ధ్యర్థం గోళ అమృత నక్షత్ర మండల పర్యంతం బుధరాశి ఏకైక లోక అపకర్షణ నివారణ సిద్ధ్యర్థం గంగా బాలిక భవాని సప్తఋషి మండల పర్యంతం దశ పరేషాన్ మద్వంశ్యానాం సర్వేషాం పితॄణాం నరకాదుర్య శాశ్వత సంపద వాయుపేయ పుండరీక అశ్వమేధాది చతుకృత పుణ్య ఫలాభ్యర్థం సర్వగృహ ప్రకైణ సకల నివృత్త్యర్థం కన్యాదానం కరిష్యే. ఆయన శ్రీమన్నారాయణ అమ్మ, ఇంత మంచి కార్యక్రమం మన కాలనీ వాసులందరం కలిసి మన ధర్మ గౌరారెడ్డి గారు ఆలయాన్ని స్థాపిస్తే మనందరం ఇంత వైభవంగా దీన్ని తీర్చిదిద్దుకుని ప్రతి ఒక్కళ్ళు ఇందులో పాత్రలై ఆలయాన్ని ఈ రోజు 7 తరాల వరకు మనకు ఆశీస్సులు అందించారు. ఈ రోజు మీరు మంత్రాలు వింటే మీకు తెలుస్తుంది స్వామి మహిమేమిటో, స్వామి ఏ విధంగా అండదండలతో మనకు ఉన్నాడో. ఇది అన్ని కూడా మీరందరూ దృష్టిలో పెట్టుకుని స్వామి చేయవలసిందిగా కోరుతున్నాను. ఎందుకంటే ధర్మకర్తలే కాదు, ప్రతి సేవకులు కూడా మనం ఆలయానికి ప్రతి ఒక్కరూ రావాలి. కాలనీలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి స్వామివారి ఆశీస్సులు మనకు అందాలి. మనం చేసిన సేవకి మన స్వామి మనకి ఇచ్చిన అనుగ్రహానికి ఆశీస్సులు ఎవరి కోసం కాదు, మన కోసం మనం రావాలి, సేవ చెయ్యాలి. ప్రతి మీరు ఒక పల్లకి ఒక్క రోజు మోసారంటే ఆ స్వామి అది పల్లకి మోసాడే అని వారిని మిమ్మల్ని వారిని పెట్టుకుని చూసుకుంటారు. ఇది ఆలోచించండి. ఎవరి కోసము ఎవ్వరూ లేరు. స్వామి కోసం మీరు, మీ కోసం స్వామి, మన కోసం మన స్వామి, మన స్వామి కోసం అందరినీ ఇక్కడికి ఒక దగ్గర చేర్చారంటే మనందరం సేవ చేసుకోవాలి. ఎటువంటి కర్మశాలను పెట్టుకోకండి, ముందుకు రండి, ఆలయ అభివృద్ధి చెయ్యండి. మనం ఇన్ని సంవత్సరాలు ఇంతగా తీర్చిదిద్దుకున్నాం. ఇంకా చాలా కార్యక్రమాలు మన ఆలయానికి మనం చేయవలసిన బాధ్యత
బాధ్యత ప్రతి ఒక్క భక్తులకి, సేవలకి, ఆలయంలో ఉన్న ప్రతి ఒక్కరికి మరొక్కసారి విన్నవించుకుంటున్నాను. ఎటువంటివి పెట్టుకోకండి స్వామి. మన ఇంట్లో ఉంటే మన ఏం చూడు, వ్రతం వచ్చింది కదా, కానీ ఇంకో రోజు వ్రతం ఇస్తాడు. అదే ఒక్క రోజు వచ్చారనుకోండి, కూర్చొని అదే ఏం చేస్తావు, ఇంట్లో రా, పనులు అవే వస్తాయి, అయిపోతాయి, మన పని చేసుకుని రప్పిస్తారు ఆలయం. ఇది మీ అందరూ ప్రత్యక్షంగా మీరు వీక్షించింది, అనుభవించింది. మరొకసారి వినవించుకున్నాను, ఆ శక్తి తగ్గిపోయింది. కానీ నా మనస్సు నిండా ఉంది ఆలయ అభివృద్ధి చాలా ముఖ్యం. మనం ఇంత ఎండలో కూర్చున్నాం, ఇవన్నీ ఒక మండపం ఏర్పాటు చేసుకుంటే ఇందులో మనం ఎంత హాయిగా ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు. దీనికి ముందు రండి కమిటీ సభ్యులందరికీ మరొక్కసారి విన్నవించుకుంటున్నాను. ఎవరి కోసమో ఎవరు కాదు, మన కోసం, మన స్వామి కోసం మనం సేవ చేయాలి. పంచ పాండవులుగా నిలబడి చేశారు. మళ్ళీ రండి, మళ్ళీ ముందుకు రండి, అందరూ చేతులు కలపండి. ఎవరిలోకి కల్మషం పెట్టుకోవద్దు, అందరం ఒకటే. స్వామి సేవ తప్ప మనం ఇంకేం కోరుకోవద్దు. ఈ చివరి గడియలు వచ్చేసాయి, మన టైం ఎంతుందో మనకే తెలియదు. ఉన్న కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. ప్రతి ఒక్కరికి మరొక్కసారి విన్నవిస్తున్నాను. ఇంత బాగా ఆశీర్వచనాలు మనకి దొరికాయంటే అమ్మవారు ప్రత్యక్షంగా వచ్చి కూర్చున్నారు కదా, స్వామివారు వచ్చి కూర్చున్నారు కదా, ఇది దృష్టిలో పెట్టుకుని మరొకసారి విన్నవించుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. ఏదైనా ఎక్కువగా చెప్తే క్షమించండి. నా మనసులో ఉన్న భావనని ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలని ఒక సంకల్పం. ఈ ఆలయంలో కమిటీలో అందరూ ఆడవాళ్ళు అక్కడే ఉన్నారు, వాళ్ళు రాలేదని నా మనసు ఎంత బాధపడుతుంది. ఎందుకంటే అందరూ సేవ చేసిన వాళ్ళు. ఇదేంటి ఈ రోజు అమ్మ ఆశీస్సుల కోసం ముందుకు రాలేదని మనసు తప్పించి మరొక్కసారి విన్నవించుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ, జై శ్రీ. భావములోన భాగ్యమునందును, భావములోన భాగ్యమునందును గోవింద గోవింద అని కొలువము మనసా. భావములోన భాగ్యమునందును గోవింద గోవింద అని కొలువము మనసా. హరి అవతారముని అఖిల దేవతలు, హరి అవతారముని అఖిల దేవతలు, హరిలోనివే బ్రహ్మాండములు. హరి అవతారముని అఖిల దేవతలు, హరిలోనివే బ్రహ్మాండములు. హరినామములే అన్ని మంత్రములు, హరినామములే అన్ని మంత్రములు. హరి 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 హరియనమో మనసా. హరి 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 హరియనమో మనసా. భావములోన భాగ్యమునందును విష్ణుని మహిమనే విహిత కర్మమున, విష్ణుని పొరగడి వేదంబులు. విష్ణుని మహిమనే విహిత కర్మములు, విష్ణుని పొరగడి వేదంబులు. విష్ణుడొక్కడే విశ్వాంతరాత్ముడు, విష్ణుడొక్కడే విశ్వాంతరాత్ముడు. విష్ణువు విష్ణువది వెదకము మనసా. విష్ణువు విష్ణువది వెదకము మనసా. భావములోన భాగ్యమునందును అచ్యుతుడి తడి ఆదియునందము, అచ్యుతుడి తడి ఆదియునందము. అచ్యుతుడి అసురాంతకుడు, అచ్యుతుడి తడి ఆదియునందము,
అచ్యుతుడే అసురాంతకుడు అచ్యుతుడు శ్రీ వెంకటాద్రి విధానిధి అచ్యుతుడు శ్రీ వెంకటాద్రి విధానిధి అచ్యుత అచ్యుత శరణనమో మనసా అచ్యుత శరణనమో మనసా భావములోన భాగ్యమునందును గోవింద గోవింద హరి గోవిందము మనసా భావములోన భాగ్యమునందును జై శ్రీమన్నారాయణ. అది అనుదినమోనిలో మనసున కనుగొని ఆనందమాయే దయాళు అనుదినమోనిలో మనసున కనుగొని ఆనందమాయే దయాళు రారా రఘువీర వెంటరారా తోడురారా రఘువీర వెంటరారా సకల సుజనులు కొలుచు సన్నిధి కలి చల్లరాయే దయాళు సకల సుజనులు కొలుచు సన్నిధి కలి చల్లరాయే దయాళు రారా రఘువీర వెంటరారా తోడురారా రఘువీర వెంటరారా సుముఖమునకు తిలకము చెరగుని గోవిందా గోవిందా గోవిందా. దశరథనదయ శుభచరిత పాలిత త్యాగరాజ దయాళు దశరథనదయ శుభచరిత పాలిత గోవిందా గోవిందా రఘువీర వెంటరారా గోవిందా గోవిందా గోవిందా. అమ్మాయి 9 చూస్తుంది, కొద్దిసేపు బాగా చెప్పండి. అది తొందర ఎందుకు చేస్తాడా? గోవిందా వెంకటేశ్వర స్వామి గోవిందా గోవిందా గోవిందా. రాజా వరుణో గోవిందా 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 గోవిందా. దాన్ని పెట్టేసావు తమలపాకు పెట్టి తమిళపాకు పెట్టి ఉండదు. గోవిందా గోవిందా
గోవిందా. గట్టిగా గోవిందా. గట్టిగా గట్టిగా. స్వామివారు మారారా? స్థలం నుంచి అమ్మవారు మారిందా? చక్కటి చక్కెర దాకా వచ్చింది. నిన్న ఒక్కరు రాలే ముందుకి. ఈరోజు స్థానం మారి స్థానంలోకి వచ్చింది. పౌరం నరసింహస్వామి, రంగనాథ స్వామి. అర్థమైందా? గోవిందా. ఆడవాళ్ళు చెప్పండి, గోవిందా గోవిందా గోవిందా. అమ్మవారికి అయ్యవారికి నిశ్చయం అయిపోయింది అనమాట. ఇప్పుడు మాంగళ్య ధారణ ఒకటి ఉంది. మాంగళ్య ధారణకి ఎవరు రావాలి? మా ఆయన వచ్చేసాడండి, నేను వచ్చేసాను, సరిపోతుంది. నేను సరిపోతామండి, ఇంకెవరొద్దు. కాదు, బ్రహ్మదేవులు, దేవాది దేవులు రావాలి. ఎవరు రావాలి? బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడు స్వామివారికి బలగం రోజుతుందా? నేనేం చెప్పాను? స్వామివారికి ముల్లోకాలందు కలుగుతుంది అనమాట. రాక్షస లోకమునందు, దైవలోకమునందు, మానవలోకమునందు, ఈ 3 లోకాలు రావాలి. మానవలోకం వచ్చేసామండి, మా ఆయన వచ్చేసాడండి, నా కొడుకు వచ్చేసాడు, కానీ ఇచ్చేసేయండి. కాదమ్మా, ఇప్పుడు ఎవరు రావాలి? దేవాది దేవులు. 300 దేవులు రావాలి. 300 కోట్ల 30 కోట్ల మంది దేవతలు రావాలి. సరేనా? వాళ్ళందరినీ మనం ఏం చేయాలి? పిలవాలి. రండయ్యా, వీళ్ళు జీలకర్ర బెల్లం అయిపోయింది, మనం ఇక మాంగళ్య ధారణ చేసుకుంటున్నారు. స్వామివారికి అమ్మవారికి మాంగళ్య ధారణ అవుతుంది. మనం కార్యక్రమం చేయడానికి ఎవరు పేరు పిలాలి? సావధాన సుముహూర్తే సావధాన పిలవాలన్నమాట. సావధాన అంటే రండయ్యా, వచ్చి వీక్షించండి అయ్యా అని చెప్పాలన్నమాట. చెప్పండి, సావధాన సుముహూర్తే సావధాన సురజ్ఞే సావధాన అన్నమాట. 2 చేతులుగా తీసుకొని నమస్కారం ఛాతి దగ్గర పెట్టుకొని స్వామివారిని మాత్రమే. ప్రతి పూజలోన మీ యొక్క చెయ్యి ఉంటుంది, కానీ ఒక కళ్యాణంలో మాత్రమే మీ చూపులు ఉంటాయి. గమనించారా? ప్రతి పూజలోన మిమ్మల్ని కూర్చోబెట్టి చేస్తారు, కానీ కళ్యాణాన్ని మాత్రమే వీక్షించండి అని చెబుతారు అయ్యగారు. దీనికి అయ్యగారు దీక్షించండి అని చెబుతారు. ప్రతి ఒక్క పూజకి మీతో పాటు ఆరాధన చేపిస్తారు, మీరు ఉంటారు, మీరు అక్షతలు వేస్తారు, మీరు అష్టోత్తరం చేస్తారు, ధూపం చేస్తారు, నైవేద్యం చేస్తారు, ఆరతి చేస్తారు, అన్ని చేస్తారు, కానీ కళ్యాణానికి మాత్రమే వీక్షించండి అని చెబుతారు అనమాట. కళ్యాణం వీక్షిస్తేనే ఫలం, వీక్షిస్తేనే ఫలితం. ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం ఉంటుంది అనమాట. వీక్షిస్తేనే. దీనికి ఇప్పుడు అయ్యగారు చెప్పారు కదా, కన్యాదానం దేనికి చేస్తారు? కన్యాదానం ఇచ్చేటప్పుడు మీరు డబ్బులు ఎందుకు ఇస్తారయ్యా అంటే, నీ యొక్క కూతురు నీ ఇంట్లో పుడితే నువ్వు అయ్యా నీ యొక్క అల్లుడికి నువ్వు కూతురుని కూడా ఇచ్చేస్తావా? ఇస్తావు కదా. ఇప్పుడైతే సగం బాగా అడుగుతున్నారు ఆడవాళ్ళు. తమ్ముడికి ఎంత ఇస్తావో నాకంత ఇవ్వాలా, అన్నకి ఎంత ఇస్తావో నాకంత ఇవ్వాలా. అందుకే మనకు తోచినంత అక్కడ స్వామివారికి ఇచ్చి అమ్మవారిని కన్యాదానంగా పంపించాలన్నమాట. కన్యాదానం అయిపోయింది, స్వామివారికి జీలకర్ర బెల్లం కూడా అయిపోయింది. ఇప్పుడు మాంగళ్య ధారణ. ఎవరిని పిలవాలి? దేవాది దేవతల 300 కోట్ల మంది స్వాముల్ని పిలిచి, రండి స్వామి, వచ్చి శ్రీ బృహదా సమేత రంగనాథ స్వామిని ఆశీర్వదించి స్వామి యొక్క కళ్యాణాన్ని వీక్షించాలని స్వామివారు పిలుస్తారు అన్నమాట. గోవిందా. తదేవ లగ్నం హృదయంతదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దేవబలం తదేవ లక్ష్మీపదే త్రేంద్రయుగం స్మరామి. సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన. లక్ష్మీ శ్రీ రంగనాథ స్వామి కళ్యాణ ధ్యాన సావధాన.
అమ్మవారి మంగళసూత్రం వస్తుందమ్మా.
అందరూ నమస్కారం చేసుకోండి. ఎవరు తాకకుండా నమస్కారం చేసుకోండి అమ్మా. పైకి లేచి నిల్చోండి అందరూ. అక్కడ పైకి లేచి నిల్చోండి. అక్కడ అనిపిస్తుందమ్మా? ఇలా అందరూ నమస్కారం చేసుకోండి అమ్మా. అమ్మాయి కుంకుమ వస్తుంది, మాంగళ్యానికి పెట్టుకోండి, సరేనా? కుంకుమ తీసి అందరు మంగళసూత్రాన్ని కుంకుమ ధరించుకోండి. మంగళధారణ చేస్తారు కదా. మళ్ళా లేచి ఆటలలో ఇచ్చే వేసి పాటలు పద్మమ్మ ఇంకో తీస్తున్నావా? మందరు నమస్కారం చేసుకోండి. మాంగళ్య ధారణ చేస్తున్నారు. వచ్చింది కదా, అది వచ్చింది. చెప్పండి. కూర్చోండి. కూర్చోండి కూర్చోండి కూర్చోండమ్మా. మరి ఇప్పుడు మళ్ళీ లేమంటావు వాళ్ళని? మాంగళ్యం కూర్చొని లేస్తే పాప ఎరగాల మాంగళ్య ధారణ జరుగుతుంది. రెండు చేతులు జోడించండి. రెండు చేతులు జోడించి మాంగళ్య ధారణని కలుగార వీక్షించండి. మనసులో సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అనే మంత్రాన్ని పఠిస్తూ మనసులో రెండు చేతులు జోడిస్తూ నమస్కారం చేసుకోండి. వీక్షించండి, సరైన కళ్ళు మూసుకోకండి. కళ్ళు మూసుకోకండి, చూడండి. స్వామి వారు అమ్మవారి మెడలో మాంగళ్య ధారణ చేస్తున్నారు కాబట్టి చూడండి అమ్మా. జై శ్రీమన్నారాయణ. మీరు లోపం అయిపోతుంది, గమనిస్తూ ఉండండి. అటు తిరిగి లోపం అయిపోతుంది అనమాట. మేడం ఆ దగ్గరకు వచ్చి కూర్చోండి. చూడడానికి కళ్ళు మూసి నమస్కారం చేసుకోవడం. గోవిందా 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 శ్రీరాజులేల రంగనాథ స్వామి గోవిందా 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 మాంగళ్యం దండునానేనా లోకరక్షణ హేతునా వందే భక్తాని సురభే దేవజనలాంఛనం మాంగళ్యం దండునానేనా లోకరక్షణ హేతునా వందే భక్తాని సురభే దేవజనలాంఛనం మాంగళ్యధారణముహూర్తః శుభముహూర్తో అస్తు. గోవిందా కనిపించే విధంగా పెట్టేసి వాడే ఉంటారు ఇద్దరు. పిడికిట తలంబ్రాల పెళ్లి